UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. నేను సాయం చేయాలంటే నా ఇంటికి గేటు ఎప్పుడు తెలిసి ఉంటుంది, లోపలికి వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పేసి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, దాసరి నారాయణరావు గారి లాగా ఎవరన్నా చేయగలిగితే అసలు అసాధ్యం, రీప్లేస్మెంట్ జరగలేదు ఇప్పుడు దాకా అని చెప్పన్నారు. ఇదంతా ఎందుకు జరిగింది సార్? యాక్సెసిబిలిటీ. నీడున్న మనిషికి మీరు అంత యాక్సెసిబిలిటీ ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, గతంలో మీరు మాట్లాడుతూ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారే, చిరంజీవి గారు ఆ స్థానాన్ని భర్తీ చేశారు, ఆయన ఆదుకుంటున్నారు అని చెప్పి అన్నారు. 100% కరెక్ట్. బట్ చిరంజీవి లాంటి వ్యక్తికి చిన్న చిన్న నీడున్న వాళ్ళు కలవలేరు కదా సార్. అవును. సో ఆ యాక్సెసిబిలిటీ ఉండే, ఆ స్టార్డమ్ ఉండి, ఆ ఆరా ఉండి, ఒక దాసరి నారాయణరావు లాంటి మనిషిని ఇండస్ట్రీ ఎందుకు మళ్ళీ క్రియేట్ చేసుకోలేకపోయింది? మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయన చేయట్లేదు అనుకుంటున్నారు మీరు? ఆయన చేసే గొప్ప పనులన్నీ నాకు తెలుస్తా కదండి. అసలు ఆయన్ని వేలెత్తి చూపించే అర్హత ఎవరికీ లేదు. ఆయన చేసే గొప్ప పనులన్నీ నాకు తెలుసు. నేను అనేది యాక్సెసిబిలిటీ సార్. చిరంజీవి గారు దొరకరు కదా. అంటే దాసరి నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళినంత ఈజీగా చిరంజీవి గారి దగ్గర అది కదా. ఇక్కడ ఒకటి ఉంది సార్. అదే చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి, హనుమంతరావు కష్టాల్లో ఉన్నాడు, పొట్టి వీరయ్య కష్టాల్లో ఉన్నాడు, సూర్య గారు మా తల్లి ఆవిడ టీవీలో చూసి ఆయనతో చెప్తే, ఆయన అప్పట్లో టీవీ చూడాల్సిన పర్లేదు, ఆయన 24 hours బిజీగా ఉంటాడు ఆయన చిరంజీవి గారు. ఆవిడ చూసి చిరంజీవి గారితో చెప్తే నన్ను పిలిచి ఇంటికి పిలిచి, శివాజీ ఈ 2 లక్షలు పొట్టి వీరయ్యకి ఇచ్చాయి, ఈ 2 లక్షలు హనుమంతరావుకి ఏదో హాస్పిటల్లో ఉన్నాడంట, ఇవి 1 లక్ష రూపాయలు వాళ్ళకి. ఆయన ఇవ్వక్కర్లేదు కదా, ఆయన డబ్బే కదా మా చేతితో తీసుకెళ్ళి ఇచ్చింది. అంతే కదా కదా. అంటే ఆయన కలవటం కష్టం అనుకున్నా కూడా ఆయన ఇండస్ట్రీని 24 క్రాఫ్ట్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు దాని గురించి చెప్పాను. కరెక్ట్. అంటే దీనికోసం అడిగింది. నేను తమ్మారెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను. తమ్మారెడ్డి గారిని ఇదే క్వశ్చన్ అడిగాను. చిరంజీవి గారు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు, ఆయన చెయ్యి ఎప్పుడు సహాయం చేయడానికి రెడీగా ఉంటుంది. ఆయన చుట్టూ మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒక 3-4 ఉండి, అన్ని విధాల ఇండస్ట్రీస్ తరపు నుంచి యాక్సెస్ ఉండి, సమస్యలు ఆయన దగ్గరికి అన్ని తీసుకెళ్ళగలిగితే దాసరి గారి స్థానం భర్తీ అయిపోయింది కదా. ఎందుకు అది జరగట్లేదు? ఎందుకు ఆ టీం ఫామ్ అవ్వట్లేదు? మరి ఆయన హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. చిరంజీవి గారింటికి, దాసరి గారింటికి వెళ్ళినట్టు చిరంజీవి గారింటికి వెళ్ళటం అంటే చాలా కష్టం. మన ఆ విషయం తప్పట్టడానికి లేదు. దాసరి గారు ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడు, ఆయన మద్రాసు నుంచి అలాగే ఉన్నాడు ఆయన. అసలు అది ఒక ఎరా అది కదా. చిరంజీవి గారి దగ్గర ఇప్పుడు ప్రతి వాళ్ళు వెళ్ళాలంటే ఆయనకున్న దీనికి కష్టం. అది ఫస్ట్ నుంచి అలవాటు అవడంతో ఉంటుంది. దానికుండా అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తిని కలవటం కానీ ఆయన చేయటం మంటలేదుగా. అవును. మనకు కావాల్సింది ఏంటి, ఆయన కలిసాడా లేదా అన్నది కాదు, ఆయన ద్వారా మనం హెల్ప్ పొందామా లేదా అన్నది కావాలి అంతే. అవును. దాంట్లో ఎక్కడ మీకు చిన్నది కూడా తేడా ఉండదు చిరంజీవి గారి విషయంలో. అయ్యో, మేమేంటి రాస్తున్నాం సార్ మా చేతులతో. ఆయన వాళ్ళకి సహాయం, వీళ్ళకి సహాయం 12 చేతులతో ఇచ్చానంటున్నారు చెక్కులు. అవును, మీరు ప్రత్యక్ష సాక్షి. అవును. సూపర్. అండ్ చిరంజీవి గారికి సంబంధించింది ఇంకో ప్రశ్న ఉంది సార్. ప్లీజ్. మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను అని చెప్పి చాలాసార్లు చెప్పారు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న ఈ క్షణం వరకు కూడా ఆయనే చెప్పారు. ఏ రోజు కూడా మీరు ఈ మాట మార్చలేదు, వేరే మాట చెప్పలేదు. చెప్పను కూడా. అయితే మీరు చిరంజీవి గారితో అసలు సినిమాలే చేయలేదు. వెయిట్ నా క్వశ్చన్ కంప్లీట్ మాట్లాడుకుందాం. మీరు చిరంజీవి గారితో అసలు సినిమానే చేయలేదు, కానీ మీరు ఎక్కువ సినిమాలు చేసింది బాలకృష్ణ గారితో. ఏ రోజన్నా ఏమయ్యా శివాజీ, నువ్వేమో పొగిడేది చిరంజీవిని, సినిమాలు ఏమో నాతో చేస్తున్నామని తమాషగా అయినా సెటైర్గా కానీ ఎప్పుడైనా బాలకృష్ణ గారు అన్నారా? బాలకృష్ణ గారు అనలేదు, కానీ బాలకృష్ణ గారు పక్కన ఒక అతను ఉంటాడు నాకు ఫ్రెండ్ బాగా. రాజమండ్రిలో బాలయ్య బాబు షూటింగ్ ఎక్కడైనా జరిగితే తను వస్తుంటాడు. తను అన్నాడు ఇతనేమో పొగిడేదేమో అక్కడ సినిమాలన్నీ మాని అన్నట్టు. బాలయ్య బాబు వాళ్ళు అవన్నీ దాటిపోయారబ్బా, ఎక్కడికోను ఇవన్నీ వాళ్ళు పట్టించుకోడు. అసలు వాళ్ళు బంగారం, తను అసలు ఇలాంటి ఏం పట్టించుకోడు. తను ఏంటంటే మూడి ప్రేమ ఉంటే దగ్గర తీసుకుంటాడు, చిరాకు వస్తే దగ్గర రానివాడు, అంతే సింపుల్. ఇంకా అతనికి మూడోది నాకు తెలియదు. మరి కోపం వస్తే కోపం, ప్రేమ వస్తే ప్రేమ, అంతే. మనం దాన్ని అడ్జస్ట్ అయ్యి అతని ఫేస్ చూసి ఎలా దగ్గరికి వెళ్ళి ఒళ్ళు కూర్చోవాలా లేకపోతే దూరంగా ఉండాలి మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, అవును, అంతే. అండ్ కాదంబరి కిరణ్ గారితో మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏమీ లేవు. రాజా రవీంద్ర గారికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏమీ లేవు. అంటే ఇలా ఇంటర్వ్యూలో అడగొచ్చా లేదా నాకు పర్లేదు. కాదంబరి కిరణ్ గారి ఇంటర్వ్యూ కోసం నేను ప్రిపేర్ అవుతుంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, చిరంజీవి గారికి నాకు ఒక వ్యక్తి కనెక్షన్ కట్ చేశాడు, ఆయన చుట్టూ ఉండేవాళ్ళు భీమవరం బ్యాచ్ కనెక్షన్ కట్ చేశారు, నా మీద లేనిపోని చెప్పారు అని చెప్పి. సార్ వాస్తవంగా చెప్తున్నాను, ఆయన ఎవరి పేరు చెప్పలేదు. నాకు వెంటనే స్ట్రైక్ అయింది మీ ఇద్దరే.
భీమవరం బ్యాచ్ చిరంజీవి గారి దగ్గర ఉండేవాళ్ళు అంటే. ఓకే. సో ఇది నేను ఏమన్నా తప్పుగా అర్థం చేసుకున్నానా, ఆయన చెప్పింది కరెక్టా, నాకు కాస్త క్లారిటీ ఇవ్వండి. ఎందుకు కాదమ్మటికే ఫోన్ చేసి కనుక్కుందాం. నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఇంకోటి కంప్లైంట్ చేసే అంత ఓపిక నాకు లేదు ఫస్ట్, సార్ అంత టైం ఓపిక ఆయనకి లేదు. నెంబర్ 1. నేను కన్నా కోపం వస్తే నేనే డైరెక్ట్గా అడుగుతాను తప్పితే, సార్ పైగా కాదంబరి కిరణ్ కుమార్కి నాకు ఏముంటాయి, నన్ను బాగుంటాడు మొదటి నుంచి కదా. అతను సంఘ సేవ చేస్తుంటాడు హ్యాపీగా, అతని పనులు అతను ఉంటాడు, నా పనులు ఉంటాడు. పైగా ప్రత్యేకించి నేను కాదంబరి కిరణ్ కుమార్ గురించి నేను టైం వేస్ట్ చేసుకుని చిరంజీవి గారు మెగాస్టార్ ఆయన టైం వేస్ట్ నాకు వీళ్ళు చెప్పని అవసరం నాకైతే లేదు. నేను 200% కాదు, అపాన్ మై ప్రొఫెషన్ ఇతని గురించే కదా, ఎవరి గురించి ఎక్కడ కామెంట్. నేను కామెడీ చేస్తానేమో కానీ సరదాగా ఎంజాయ్ జోకులు, పర్సనల్ జోకులు వేసుకుంటాను కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో ఇలాంటి దరిద్ర పనులు మాత్రం నేను చేయను. ఇలాంటి నీచమైన పనులు, దరిద్రమైన పనులు, ఒకరి గురించి ఒకరు చెవటాలు, ఇక్కడ చేయటాలు నాకు మంటే నేను లాగి గోడ మీద దొబ్బుతా. నా మెంటాలిటీ ఫస్ట్ నుంచి అలాగా, నా సెకండ్ పిక్చర్ నుంచి అలాగా ఉన్నా, ఇప్పటికీ అలాగా. ఒకళ్ళని చూసి ఒకడు ఎదుగుతుంటే ఆయన చూసి కుళ్ళిపోవటాలు, ఆడు పెద్దగారిలో తిరుగుతుంటే కులిపాడు మీద కామెంట్ చేయటాలు, అలా బుద్ధి కాదు నాది. నాది ఎంతసేపు ఈ క్షణం బతుకున్నాం, ఎంజాయ్ చేద్దాం, ఇది ఒక్కటే నా బ్రెయిన్. రెండోది ఉండదు అసలు. ఇలాంటి ప్రశ్నలు అడిగి కూడా వేస్ట్, దాన్ని అడగక్కర్లేదు కూడా. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి నన్ను చూస్తారు కదా, నేను ఆడి మీద ఈడి మీద కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. అల్టిమేట్గా ఏమవుతుందంటే నేచర్ మనల్ని ప్రతిది అబ్జర్వ్ చేస్తుంటుంది. అబ్బా మనం ఏంటో అనుకుంటాం, దేవుడు నమ్మక్కర్లేదు, ఎవరిని నమ్మక్కర్లేదు, నేచర్ అనేది ఒక దేవుడు అనుకుందాం మనం. అది ప్రతి వాడి గుణం అబ్జర్వ్ చేస్తుంటుంది నేచర్ రకరకాల రూపాల్లో. అది పంచభూతాలు అవ్వనండి, ఇంకోటి అవ్వనండి, నేచర్ అనేది ఒకటి ఉంది కదా, అది ప్రతి మనిషిని అబ్జర్వ్ చేస్తుంటుంది. నేను నమ్మేది అది కదా. ఇక్కడ ఎవడంత పాపాలు చేస్తాడు ఇక్కడే అనిపిస్తాడు హ్యాపీగా. కౌంటింగ్ అంతా ఇక్కడే, మొత్తం అంతా. ఆడు 1000 కోట్లు ఉండేవ్వండి, అసలు లేకపోనివ్వండి, ఎవరైనా చేయనివ్వండి, నోటు దోలు ఉండేవ్వండి, అన్నిటికీ ఇక్కడే శిక్ష ఉంటుంది వాడికి. అవును, అంటే నాకు క్లారిటీ వచ్చింది సార్. సారీ మిమ్మల్ని క్వశ్చన్. లేదు నేనైతే అలాంటి పనులు చేయనమ్మా. నేను నన్ను తిట్టినోడు కూడా నేను ప్రాముఖ్యంగా తీసుకుంటా. సూపర్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.